హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తప్పకుండా అడిగే ఒక అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆ అంశం ఏంటిదంటే పద్మ అవార్డులు. పద్మ అవార్డులు ఎప్పుడు ప్రకటిస్తారు? ఈ 2022వ సంవత్సరానికి ఈ పద్మ అవార్డులకు ఎంతమంది ఎంపిక అయ్యారు? అదేవిధంగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అంటే ఏంటివి? వీటి గురించి ఒకసారి మనం పూర్తిగా ఈ వీడియోలో చూసుకుందాం. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో పద్మ అవార్డులు 2022, పద్మ అవార్డులు 2022. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ పద్మ అవార్డుల కింద పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 రకాల అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 రకాల అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. పద్మ విభూషణ్ అంటే ఏంటిది? పద్మ విభూషణ్ అంటే ఏంటిది అసలు? పద్మ విభూషణ్ అంటే ఏంటిదంటే భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం సివిలియన్ అవార్డు. సో మనం కేంద్రం ఇచ్చేటువంటి భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏంటిదంటే పద్మ విభూషణ్. సరే, పద్మభూషణ్ అంటే ఏంటిది? పద్మభూషణ్ ఏంటిదంటే దీనికన్నా కొద్దిగా తక్కువ స్థాయి అనుకోవచ్చు. సో భారతదేశం ఇచ్చేటువంటి 3వ అత్యున్నత పౌర పురస్కారం. తర్వాతకి పద్మశ్రీ ఇది 4వ స్థాయి, అంటే భారతదేశం ఇచ్చేటువంటి 4వ అత్యున్నత పౌర పురస్కారం. సో పద్మ విభూషణ్ ఏమో భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం, పద్మభూషణ్ ఏమో భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం, పద్మశ్రీ ఏమో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం. సరే, 2 చెప్పావు, 3 చెప్పావు, 4 చెప్పావు. మరి భారతదేశ మొదటి అత్యున్నత పౌర పురస్కారం ఏంటిదంటే మనం చాలా సార్లు మనం వార్తల్లో వింటాం కదా. సో అదేంటిదంటే భారత రత్న. ఇది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, ఇది నెంబర్ 1 అన్నట్టు. భారతదేశ ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఏంటిదంటే భారత రత్న. సో ఇది ఫస్ట్ పౌర పురస్కారంలో, ఇది ఫస్ట్. సెకండ్ ఏమో ఇది, థర్డ్ ఏమో ఇది, ఫోర్త్ ఏమో పద్మశ్రీ. సరే, ఈ 2022 సంవత్సరంలో ఈ పద్మ అవార్డుల కింద వేటికి ఎంతమంది ఎంపిక అయ్యారో ఒకసారి మనం ఇప్పుడు చూసుకుందాం. సో పద్మ విభూషణ్ కింద 4 ఈ సంవత్సరం ఎంపిక అయ్యారు. పద్మభూషణ్ కింద 17 మందిని ఎంపిక చేయడం జరిగింది. పద్మశ్రీ కింద 107. సో 107 ప్లస్ 17 ప్లస్ 4 124, 128. సో ఈ 2022వ సంవత్సరంలో మొత్తం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 రకాల అవార్డులకు ఎంపికైనటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 128 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనిక ఏంటిదంటే, స్టార్ మార్క్ గుర్తుపెట్టుకోండి. మనకు సుచిత్ర ఎల్ల, అదే విధంగా కృష్ణ ఎల్ల వీరిద్దరికి కూడా కలిపి ఒకరి కిందనే వారు ట్రీట్ చేయడం అనేది, మన కేంద్రం వారిని ట్రీట్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా కొంతమందికి ఇద్దరికి కలిపి కూడా ఒకరి కిందనే వారు లెక్క కట్టడం అనేది జరిగింది. సో దాన్ని కూడా కలుపుకొని మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే 128 మంది
ఈ పద్మ అవార్డులకు ఎంపిక కావడం అనేది జరిగింది. పద్మ విభూషణ్ కింద 4, పద్మభూషణ్ కింద 17 మంది, పద్మశ్రీ కింద 107 మంది, మొత్తంగా చూసుకుంటే 128 మంది ఈ పద్మ అవార్డులకు ఈ 2022 సంవత్సరానికి గాను ఎంపిక కావడం జరిగింది. సో ఈ పద్మ అవార్డులను ఏ విభాగాలలో ప్రకటిస్తారో ఒకసారి మనం చూసుకుందాం. ఎందులో అంటే ఆర్ట్ అంటే కళలు, అంటే సినిమా కావచ్చు, లేకపోతే మనకు డాన్సే కావచ్చు, ఈ విధంగా కొన్ని ఆర్ట్స్ ఉంటాయి కదా, కళలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రముఖులు లేదంటే అందులో ప్రావీణ్యం సంపాదించిన వారు ఉంటారో, ప్రముఖంగా పేరు అనేది వినిపిస్తుందో వారికి సంబంధించినటువంటి వ్యక్తులను ఈ పద్మ అవార్డుల కింద ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ వర్క్ అంటే సామాజిక పనికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇందులో ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. తర్వాతకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే శాస్త్రం, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కింద ఎవరైతే నిరంకుశంగా వారు పనిచేస్తారో వారికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇందులో దీని కింద ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాతకి వైద్యం, మెడిసిన్, తర్వాతకి పబ్లిక్ అఫైర్స్, తర్వాతకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ పద్మ అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 2022 సంవత్సరం కింద ఈ పద్మ అవార్డులకు ఎంపికైనటువంటి మహిళలు ఎంతమంది అంటే 34 మంది ఈ పద్మ అవార్డులకు ఎంపిక కావడం జరిగింది. మరణానంతరం అంటే చనిపోయిన తర్వాతకి ఎవరు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు, ఎంతమంది ఎంపిక అయ్యారంటే 13 మంది మరణానంతరం ఈ 2022 సంవత్సరానికి గాను పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు. దాని తర్వాతకి విదేశీయులు ఎంతమంది ఎంపిక అయ్యారంటే 10 మంది విదేశీయులు కూడా ఈ పద్మ అవార్డులు 2022 సంవత్సరానికి గాను ఎంపిక కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం పద్మభూషణ్ లో పద్మశ్రీలో ఎవరెవరు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారో ఒకసారి మనం వారి గురించి చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ్ కింద ఈ 2022 సంవత్సరానికి గాను 4 కేంద్రం ఎంపిక చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ చూసుకుందాం ప్రభా ఆత్రే. ఈమె ఆర్ట్ కళలు, ఈ కళలు అనే విభాగం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ప్రభా ఆత్రే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఈ మహారాష్ట్ర నుంచి ప్రభా ఆత్రేను కళలు, ఆర్ట్ నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఏంటిది అసలు ఈ ప్రభా ఆత్రే, ఈవిడ గారి స్పెషాలిటీ ఏంటిది, ఈమె చేసినటువంటి సేవలు ఏంటివంటే కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ గాయని, గాయని అంటే వోకలిస్ట్. సో కిరాణా ఘరానాకు చెందినటువంటి హిందుస్థానీ గాయనిగా ఈమె చేసినటువంటి సేవలకు గాను కేంద్రం ప్రభా ఆత్రేను ఆర్ట్ కళల విభాగం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ చూసుకుందాం రాధేశ్యామ్ కెంకా. వీరు వచ్చేసి లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్ ఈ విభాగం నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోండి, రాధేశ్యామ్ మనకు ప్రభాస్ తీస్తున్నటువంటి సినిమా ఒకటి ఉంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో రాధేశ్యామ్ ప్రభాస్ తీస్తున్నటువంటి ఆ సినిమాకు ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని చెప్పేసి మీరు ఒక షార్ట్ కట్ లాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. సో రాధేశ్యామ్ కెంకా ఏం చేసిండంటే వీరు వచ్చేసి గీతా ప్రెస్ ఈ గీతా ప్రెస్ కు వీరు వచ్చేసి ప్రెసిడెంట్ గా ఒకప్పుడు ఉండేవారు. సో ఈ రాధేశ్యామ్ కెంకాకు
మరణానంతరం ఇవ్వడం జరిగింది. మరణానంతరం దీనికి ఎంపిక చేయడం అనేది జరిగింది. పద్మ విభూషణ్కి ఎంపిక చేయడం జరిగింది. సో రాధేశ్యామ్ కెంకా ఈ గీతా ప్రెస్ ప్రెసిడెంట్ గా ఒకప్పుడు ఉండేవారు. అదే విధంగా ఈ గీతా ప్రెస్ లో కళ్యాణ్ అనే ఒక మ్యాగజిన్ కి ఎడిటర్ గా కూడా అతను ఒక నియర్లీ ఒక 30 years వరకు వర్క్ చేశారనమాట. సో రాధేశ్యామ్ కెంకా లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ అవార్డుకి ఎంపిక చేయడం అనేది జరిగింది. సో రాధేశ్యామ్ కెంకాకు మరణానంతరం ఇవ్వడం జరిగింది. రాధేశ్యామ్ కెంకా గీతా ప్రెస్ ప్రెసిడెంట్ గా ఒకప్పుడు ఉండేవారు. అదే విధంగా ఈ గీతా ప్రెస్ లో కళ్యాణ్ మ్యాగజిన్ అనే ఒక మ్యాగజిన్ కి ఒక 30 ఏళ్ల వరకు ఎడిటర్ గా కూడా పనిచేయడం జరిగింది. సో అతను చేసినటువంటి కొన్ని సేవలకు గాను రాధేశ్యామ్ కెంకాకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ జనరల్ బిపిన్ రావత్ వీరికి సివిల్ సర్వీసెస్ విభాగం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. సో జనరల్ బిపిన్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. సో జనరల్ బిపిన్ రావత్ కి మరణానంతరం ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకటి ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అనేది చూసుకుందాం. ఇటీవల మనకు బిపిన్ రావత్ తమిళనాడుకు వెళ్తున్నప్పుడు తమిళనాడులో ఒక అదేంటారు డిఫెన్స్ కళాశాలకు వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. సో ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. సో మనకు ఒకవేళ ప్రశ్న అడగొచ్చు, జనరల్ బిపిన్ రావత్ ఏ రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అని ఒకవేళ మనకు ప్రశ్న అడిగితే తమిళనాడు రాష్ట్రంలో మరణించారు అని చెప్పేసి మీరు జవాబు పెట్టాలి. ఇక్కడ మనకు జనరల్ బిపిన్ రావత్ వచ్చేసి మనకు ఫస్ట్ సిడిఎస్, భారతదేశ మొదటి సిడిఎస్ అంటే ఏంటిదంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఇదొకటి కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి బిట్ అన్నమాట. సో జనరల్ బిపిన్ రావత్ భారతదేశం మొదటి సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారతదేశం మొదటి త్రిదళాధిపతి. ఇదొకటి మనకు ఇంపార్టెంట్ బిట్. అదేవిధంగా ఇటీవల జనరల్ బిపిన్ రావత్ మనకు తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మరణానంతరం జనరల్ బిపిన్ రావత్ కి సివిల్ సర్వీసెస్ లో ఈ విభాగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది అనమాట. అదే విధంగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకటి ఏంటిదంటే జనరల్ బిపిన్ రావత్ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదం వల్ల మృతి చెందిన తర్వాతకి ఏ విధంగా మరణించాడో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారో మీకు ఒకవేళ జవాబు తెలిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఫోర్త్ చూసుకుందాం. కళ్యాణ్ సింగ్ ఇతనికి వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ లో ఈ పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ అవార్డుకి ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు కళ్యాణ్ సింగ్ గారికి కూడా మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ముగ్గురికి కూడా మరణానంతరం ఈ పద్మ విభూషణ్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనకు కళ్యాణ్ సింగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ముఖ్యమంత్రి, ఒకప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరణానంతరం ఇటీవల కళ్యాణ్ సింగ్ కు పబ్లిక్ అఫైర్స్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది. సో మొత్తంగా పద్మ విభూషణ్ అవార్డుకి 4 ఎంపిక కావడం అనేది జరిగింది. రెండోది పద్మభూషణ్ గురించి చూసుకుందాం. సో ఈ పద్మభూషణ్ కింద 17 మంది 2022 సంవత్సరానికి గాను ఎంపిక కావడం జరిగింది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే గులాం నబీ ఆజాద్ ఇతను కాంగ్రెస్ పార్టీ నేత. సో గులాం నబీ ఆజాద్ కి
పబ్లిక్ అఫైర్స్ ఇందులో ఈ పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఎంపిక చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు గులాం నబీ ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏడవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గులాం నబీ ఆజాద్ 2021 సంవత్సరం వరకు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. సో ఇటీవల అతను దిగిపోవడం అనేది జరిగింది. అంటే అతని టర్మ్ అనేది అయిపోయింది. సో 2021 వరకు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అతను వ్యవహరించేవారు. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క 7వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి పబ్లిక్ అఫైర్స్ ఇందులో ఈ పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఎంపిక చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే విక్టర్ బెనర్జీ ఆర్ట్ విభాగంలో పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మనకు విక్టర్ బెనర్జీ ఇతను ఒక యాక్టర్, ఇతను ఒక నటుడు. సో విక్టర్ బెనర్జీ ఆర్ట్ విభాగం నుంచి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే గుర్మీత్ బవా ఈమె ఆర్ట్ విభాగంలో ఎంపిక కావడం జరిగింది. పంజాబ్ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ మనకు గుర్మీత్ బవా కూడా మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక అయ్యింది. ఈమె ఏం చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక అయిందంటే గుర్మీత్ బవా ఈమె పంజాబీ ఫోక్ సింగర్ అయితే ఈమెకు ఒక పేరు అనేది ఉంది. అదేంటిదంటే లంబీ హెక్ ది మాలిక్ గుర్మీత్ బవాకి లంబీ హెక్ ది మాలిక అనే ఒక పేరు అనేది ఉంది. ఇక్కడ మనకు హెక్ అనేది ఉంది కదా, ఈ పదం ఏంటిదంటే అదొక ఆలాపన. అంటే మనకి ఏదైనా సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆలాపన అనేది చేస్తారు కదా. సో ఆ విధంగా ఈమె 45 సెకండ్ల పాటు ఒక ఆలాపన అనేది చేయడం అనేది ఒక రికార్డ్ అనమాట. అంటే మామూలుగా పాట స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా నాన్ స్టాప్ అనేది రాగం తీసుకుంటూ వెళ్ళిపోతారు, ఆలాపన అనేది చేస్తారు కదా. సో ఆ విధంగా 45 సెకండ్ల పాటు ఈమె చేసేదంట. సో గుర్మీత్ బవా ఒక పంజాబీ ఫోక్ సింగర్. ఈమెని లంబీ హెక్ ది మాలిక అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మరణానంతరం ఆర్ట్ విభాగంలో ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుందాం ఫోర్త్, బుద్ధదేవ్ భట్టాచార్య పబ్లిక్ అఫైర్స్ లో ఈ విభాగం నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. ఇతను సిపిఐఎం పార్టీకి చెందినటువంటి నేత. బుద్ధదేవ్ భట్టాచార్య ఈ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. ఇతను సిపిఐఎం పార్టీకి చెందినటువంటి నేత. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్యకు ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుందాం, నటరాజన్ చంద్రశేఖరన్. ఇతనికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మనకు నటరాజన్ చంద్రశేఖరన్ వచ్చేసి టాటా సన్స్ చైర్మన్ అన్నమాట. ఇతను ప్రస్తుత టాటా సన్స్ చైర్మన్. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి ఈ నటరాజన్ చంద్రశేఖరన్ కు ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుందాం, కృష్ణ ఎల్ల అదేవిధంగా సుచిత్ర ఎల్ల. మనలో ఇద్దరికి కలిపి కూడా ఈ అవార్డు ఒకరే పొందారు అని లెక్క కట్టడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ ఇద్దరికి పేరు ఇచ్చినా గానీ ఇద్దరికి కలిపి ఒకరి కిందని వారు లెక్క కట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల
వీరు కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే కృష్ణ ఎల్లా అదేవిధంగా సుచిత్ర ఎల్లా వీరు వార్తల్లో ఎందుకు నిలిచారంటే వీరు కరోనా వచ్చిన తర్వాతకి కోవాక్సిన్ అనే ఒక టీకాను వీరు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కృష్ణ ఎల్లా అదేవిధంగా సుచిత్ర ఎల్లా వీరిద్దరు కూడా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందినటువంటి వ్యక్తులు, ఎండి మరియు ఫౌండర్స్. సో కృష్ణ ఎల్లా వచ్చేసి ఎండి మరియు ఈ భారత్ బయోటెక్ యొక్క ఫౌండర్. సో మనకు కరోనా వచ్చిన తర్వాతకి కోవాక్సిన్ అనే పేరుతో ఒక టీకాను తీసుకురావడం అనేది జరిగింది. ఆ కోవాక్సిన్ టీకా ప్రస్తుతం భారతదేశంలో జనాలు వేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ కింద తీసుకోవచ్చు. చాలా వరకు ఈసారి కేంద్రం ఈ విధంగా మనకు వ్యాక్సిన్ సంబంధించినటువంటి వ్యక్తులకు అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా వరకు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో కృష్ణ ఎల్లా అదేవిధంగా సుచిత్ర ఎల్లా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుందాం, 7th చూసుకుందాం. మధుర్ జఫేరీ. అదర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు క్యూలినరీ అని మనకు ఇవ్వడం జరిగింది. సో క్యూలినరీ అంటే ఏంటంటే ఇది ఒక కుకింగ్ కి సంబంధించింది. నేను గూగుల్ చేస్తే నాకు కుకింగ్ కి సంబంధించింది అని చెప్పేసి నాకు అందులో దొరికింది. సో మధుర్ జఫేరీ యుఎస్ఏ నుంచి అదర్స్ క్యూలినరీ ఈ విభాగం నుంచి పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. అంటే మన భారతదేశ మన వంటకాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఈమె చేసి ఉండొచ్చు, నాకు కొంచెం క్లారిటీ లేదు. మేబీ మన భారతదేశానికి సంబంధించినటువంటి వంటకాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినందుకు గాను ఈ మధుర్ జఫేరీ యుఎస్ఏ దేశం నుంచి మనకు ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. దేవేంద్ర జజారియా ఇతను స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. తర్వాతకి దేవేంద్ర జజారియా వచ్చేసి ఇతను పారా అథ్లెట్. ఇతను వచ్చేసి జావలిన్ థ్రోయర్ అంటే జావలిన్ త్రో చేస్తాడు అనమాట. అంటే మనకు అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు పారా ఒలింపిక్స్, పారా అథ్లెటిక్స్ అనేవి జరుగుతాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి క్రీడాకారుడు పారా అథ్లెట్ అనొచ్చు, లేదంటే పారా జావలిన్ థ్రోయర్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. 9th రషీద్ ఖాన్. ఇతను ఆర్ట్ విభాగం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. 10th చూసుకుందాం. రాజీవ్ మెహ్రిషి. ఇతను సివిల్ సర్వీసెస్ లో రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక్కడ మనకు రాజీవ్ మెహ్రిషి ఇతను వచ్చేసి 13th కాగ్, భారతదేశ 13th కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 13th కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో రాజీవ్ మెహ్రిషి సివిల్ సర్వీసెస్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. నెక్స్ట్ 11th చూసుకుందాం. సత్యనారాయణ నాదెల్ల. సో ఇతను వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యుఎస్ఏ దేశం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక్కడ మనకు తెలుసు కదా సత్యనాదెల్ల అని మనం ఎక్కువగా వింటాం. సత్యనాదెల్ల ఇతను మైక్రోసాఫ్ట్ సిఇఓ. సో మైక్రోసాఫ్ట్ సిఇఓ అయినటువంటి సత్యనారాయణ నాదెల్ల ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యుఎస్ఏ దేశం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. నెక్స్ట్ 12th చూసుకుందాం. సుందరరాజన్ పిచాయ్. ఇతను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యుఎస్ఏ నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక్కడ మనకు సుందరరాజన్ పిచాయ్ మనం వినేది ఏంటిది? సుందర్ పిచాయ్. ఇతను వచ్చేసి గూగుల్ సిఇఓ అయినటువంటి సుందర్ పిచాయ్ కూడా ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. సో ఇక్కడ మనకు ఈ 2 బిట్లు కూడా రిలేటెడ్ ఉన్నాయి అనమాట. సో మన భారతదేశానికి చెందినటువంటి
భారత సంతతి వ్యక్తులైనటువంటి సత్యనాదెల్లా అదేవిధంగా సుందర్ పిచై ఇద్దరు కూడా పద్మభూషణ్ అవార్డుకు ఈ 2022 సంవత్సరానికి గాను ఎంపిక అయ్యారన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం సిర్రస్ పూనావాలా. సిర్రస్ పూనావాలా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక్కడ మనకు సిర్రస్ పూనావాలా ఎవరంటే మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఎండి. సీరం ఇన్స్టిట్యూట్ అంటే మీకు అదర్ పూనావాలా మీకు గుర్తున్నారు కదా. సో ఆ సీరం ఇన్స్టిట్యూట్ అంటే కోవిషీల్డ్ అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఎండి అయినటువంటి సిర్రస్ పూనావాలా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. సో మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో కోవాక్సిన్ అభివృద్ధి చేసినటువంటి సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా, అదేవిధంగా ఇక్కడ మనకు సిర్రస్ పూనావాలా ఈ పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుందాం 14th వచ్చేసి సంజయ్ రాజారాం. సంజయ్ రాజారాం ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మెక్సికో దేశం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక్కడ మనకు సంజయ్ రాజారాం మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటిది, ఇతను చేసినటువంటి సేవలు ఏంటివంటే ఇతను 2014లో ఇతనికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇతను పొందడం జరిగింది. ఎందుకు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 2014లో ఈ సంజయ్ రాజారాముకు ఎందుకు వచ్చిందంటే ఇతను 480 వీట్ అంటే మనకు గోధుమ రకాలను తను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అభివృద్ధి చేసి వాటిపైన రీసెర్చ్ చేసి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో 480 గోధుమ రకాలపై రీసెర్చ్ చేసి వాటిని అభివృద్ధి చేయడం వల్ల 2014లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని సంజయ్ రాజారాం పొందడం జరిగిందనమాట. సో ఇది అతని యొక్క స్పెషాలిటీ, లేదంటే అతనికి గుర్తింపు తెచ్చినటువంటి ఒక అవార్డు అని మనం చెప్పుకోవచ్చు, సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ బిట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి బిట్స్ మీరు తప్పకుండా మర్చిపోకుండా ఇటువంటి బిట్స్ మీరు కొంచెం స్ట్రెస్ చేసి చదువుకోండి. నెక్స్ట్ చూసుకుందాం ప్రతిభ రే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఒడిషా రాష్ట్రం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతిభ రే ఈమె ఒడియా నవల రచయిత అని చెప్పి ప్రతిభ రే 2011లో జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపిక అయ్యింది. జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపిక అయింది. సో ఇక్కడ మన జ్ఞాన్పీఠ్ అంటే లిటరేచర్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. సో 2011 సంవత్సరానికి గాను ప్రతిభ రే జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుందాం స్వామి సచ్చిదానంద. వీరు వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో గుజరాత్ రాష్ట్రం నుంచి పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. లాస్ట్ 17th వశిష్ఠ త్రిపాఠి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగిందనమాట. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే పద్మభూషణ్ అవార్డుకు 17 మంది ఎంపిక కావడం జరిగింది. లాస్ట్ వన్ థర్డ్ వన్ పద్మశ్రీ అవార్డుల గురించి ఇప్పుడు మనం చూసుకున్నాం. సో 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది? 107 మంది ఈ పద్మశ్రీ అవార్డును పొందడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుందాం నీరజ్ చోప్రా స్పోర్ట్స్ విభాగంలో హర్యానా రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు. నీరజ్ చోప్రా వచ్చేసి తను జావెలిన్ థ్రోయర్ ఇతను 2020లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాడు. ఎందులో మనకు జావెలిన్ త్రో ఈ విభాగంలో మనకు 2020లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ లో
స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారుడుగా నీరజ్ చోప్రా నిలిచాడు. సో నెక్స్ట్ చూసుకుందాం, శంకర నారాయణ మీనన్ చుండయిల్. ఇతను వచ్చేసి స్పోర్ట్స్ విభాగంలో కేరళ రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ మనకు శంకర నారాయణ మీనన్ చుండయిల్, ఇతను వచ్చేసి కలరి పయట్టు. సో ఈ క్రీడకు చెందినటువంటి క్రీడాకారుడు. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం, ఫైసల్ అలీదార్ స్పోర్ట్స్ విభాగంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను వచ్చేసి మాజీ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ వచ్చేసి వందన కటారియా. ఈమె వచ్చేసి స్పోర్ట్స్ విభాగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. వందన కటారియా ఈమె ఉమెన్స్ హాకీ క్రీడాకారిణి. నెక్స్ట్ వచ్చేసి అవని లెకెరా ఈమె స్పోర్ట్స్ విభాగంలో రాజస్థాన్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయింది. అవని లెకెరా ఈమె ఒక పారా అంటే అంగవైకల్యంతో ఆడేటువంటి క్రీడాకారులకు మనం పారా అనే ఒక టెర్మినాలజీ మనం వాడుతాము. సో అవని లెకెరా ఒక పారా షూటర్. ఈమె 2020లో జరిగినటువంటి ఈ టోక్యో పారాలింపిక్స్ లో గోల్డ్ స్వర్ణం సాధించింది. ఇక్కడనేమో టోక్యో ఒలింపిక్స్. ఇక్కడ ఈమె పారా క్రీడాకారిణి కనుక 2020 సంవత్సరంలో టోక్యోలో జరిగినటువంటి పారాలింపిక్స్ షూటింగ్ విభాగంలో గోల్డ్ స్వర్ణం సాధించి. సో చాలా మందికి ఈ టోక్యో పారాలింపిక్స్ లో గోల్డ్ ఎవరైతే సాధించారో వారికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రమోద్ భగత్ ఇతను స్పోర్ట్స్ విభాగంలో ఒడిశా రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. ఇతను వచ్చేసి పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్. అదే విధంగా ఇతనికి కూడా ఈ 2020 టోక్యో పారాలింపిక్స్ లో ఇతను కూడా గోల్డ్ స్వర్ణం సాధించడం అనేది జరిగింది. సో ప్రమోద్ భగత్ కూడా ఈ 2020 టోక్యో పారాలింపిక్స్ లో మనకు బ్యాడ్మింటన్ విభాగంలో గోల్డ్ స్వర్ణం సాధించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సుమిత్ అంతిల్ ఇతను కూడా స్పోర్ట్స్ విభాగంలో హర్యానా రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇతను పారా జావెలిన్ త్రోయర్. ఇతను కూడా 2020 టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ స్వర్ణం సాధించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుందాం, బ్రహ్మానంద్ సంక్వాల్కర్ ఇతను స్పోర్ట్స్ విభాగంలో గోవా రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇతను వచ్చేసి ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్. సో నేను ఇప్పుడు చెప్పినన్ని కూడా స్పోర్ట్స్ విభాగానికి చెందినటువంటి వ్యక్తుల గురించే చెప్పాను. ఎందుకంటే మనకు కొద్దిగా దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కనుకనే వేటి గురించి చెప్పాను. నేను అన్ని చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇప్పటికే. సో ఒకవేళ వీలుంటే నెక్స్ట్ పార్ట్ కూడా చేసి మీకు మిగతా వివరాలకు సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కేవలం పద్మశ్రీ పొందినటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం పద్మశ్రీ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఇప్పుడు మనకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారో ఇప్పుడు మనం చూసుకుందాం. సో తెలంగాణ నుంచి మనకు దర్శనం మొగులయ్య ఆర్ట్ విభాగంలో ఈ పద్మశ్రీ అవార్డుని పొందారు. ఇక్కడ మనకు దర్శనం మొగులయ్య ఎవరంటే ఇతను కిన్నెర వాద్యకారుడు.
సో ఇటీవల మనకు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ అనే ఒక సినిమా వచ్చింది కదా. సో ఆ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ దర్శనం మొగులయ్య ఆ కిన్నెరను వాయిస్తూ ఆ టైటిల్ సాంగ్ ని మొదలు పెట్టడం జరిగింది. సో భీమ్లా నాయక్ ఆ సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ కన్నా ముందు, ఆ సాంగ్ వచ్చే ముందు, టైటిల్ సాంగ్ వచ్చే ముందు కిన్నెర వాయిస్తూ ఈ దర్శనం మొగులయ్య పాట అనేది పాడడం జరిగింది. సో దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. దర్శనం మొగులయ్య ఏ వాద్యాన్ని వాయిస్తాడు అని ఒకవేళ మనకు ప్రశ్న అడిగితే కిన్నెర, కిన్నెర అని మీరు జవాబు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి రామచంద్రయ్య, ఇతను కూడా ఆర్ట్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. రామచంద్రయ్య ఎందులో ఫేమస్ అంటే ఇతను డ్రమ్, డోల్ ఉంది కదా. సో ఈ డోలు వాద్యాన్ని అతను వాయిస్తూ ఉండడం వల్ల అతని సేవలకు గాను ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాతకి పద్మజారెడ్డి ఆర్ట్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైంది. కొద్దిగా నాకు కన్ఫ్యూజన్ ఉంది. పద్మజారెడ్డి అంటే ఈమె గురించి నేను సెర్చ్ చేసినప్పుడు కూచిపూడి అని ఒక దగ్గర ఉంది, కూచిపూడి డ్యాన్సర్ అని ఒక దగ్గర ఉంది. మేబీ ఇది కరెక్టా కాదు అనేది నాకు కొంచెం కన్ఫర్మేషన్ లేదు, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళైనా తెలుసుకుంటారు కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పద్మజారెడ్డి కూడా ఆర్ట్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు ఎంతమంది పొందారంటే 3 పొందారు. ఒకరేమో దర్శనం మొగులయ్య, రామచంద్రయ్య, పద్మజ రెడ్డి, 3. దాని తర్వాతకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 ఈ పద్మశ్రీ అవార్డుని పొందడం జరిగింది. అందులో ఫస్ట్ గరికపాటి నరసింహారావు, గరికపాటి నరసింహారావు ఇతను లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక కావడం జరిగింది. సో ఇక్కడ మనకు గరికపాటి అంటే నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. యూట్యూబ్లో మీరు కొడితే ఎన్నో మనకు మంచి మంచి నీతి వాక్యాలు కానీ లేకపోతే జీవిత సత్యాల గురించి కానీ చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది. సో మనం చూసి ఎంజాయ్ చేస్తాం, కొద్దిగా ఆలోచిస్తే అందులో నిజం కూడా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. సో గరికపాటి నరసింహారావు గారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో గరికపాటి ఏం చెప్తారంటే, నేను ఒక వీడియో చేశానంటే ఈ వీడియో చెప్పేదానికన్నా ముందు అతని గురించి ఒక వీడియో చూసినప్పుడు అతను ఒక పోస్ట్ పెట్టాడు. ఫోన్ ఎట్లుందంటే ఇవాళ రేపు ఒక వ్యక్తి ఫోన్లో ఒక పోస్ట్ పెట్టిన తర్వాతకి ఒక 100 మందికి పంపిస్తే ఆ 100 మందిలో 99 మంది లైక్ కొట్టినా ఒక్కరు లైక్ కొట్టకపోతే ఎందుకు కొట్టలేదని చెప్పేసి వై దట్ పర్సన్ డిడెంట్ లైక్ మై వీడియో అని చెప్పేసి బాధపడతాడు. అంత అవసరమా అని చెప్పేసి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అందులో ఎంత అర్థం ఉందో చూడండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తూనే అందులో నిజాన్ని చాలా చక్కగా ఆ వీడియోలో వివరించడం అనేది జరిగింది. సో గరికపాటి నరసింహారావు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ సుంకర వెంకట ఆదినారాయణరావు మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇతను వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జన్, అంటే బొక్కల సర్జరీ చేసేటువంటి వ్యక్తి, ఆర్థోపెడిక్ సర్జన్. నెక్స్ట్ వచ్చేసి గూసవీడు షేక్ హసన్ ఆర్ట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇతను వచ్చేసి నాదస్వర ఆర్టిస్ట్ అనమాట. సో వీళ్ళు 3 ఆంధ్రప్రదేశ్ నుంచి, వీళ్ళు 3 తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. మేబీ నాకు ఇందులో ఇది మెయిన్ బిట్ అనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గరికపాటి నరసింహారావు గురించి కూడా అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నాకు ఇందులో అనిపిస్తుంది. తర్వాత మీకు ఒక స్పెషల్ బిట్ చెప్తాను. సోను నిగమ్ ఇతను ఒక సింగరు. ఇతను ఆర్ట్ విభాగంలో మహారాష్ట్ర
మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సోను నిగమ్ ఎవరంటే, మీకు ఒకవేళ వీలుంటే ఈ వీడియో చూసిన తర్వాతకి మనకు తెలుగులో ప్రాణం మూవీ ఉంది కదా, నరేష్ నటించిన ప్రాణం మూవీ ఒకటి ఉంటుంది. అందులో ఒక మంచి పాట ఉంటుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ కానీ పాడిన విధానం కానీ చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. నిండు నూరేల సావాసం, ఆ పాట ఎంత బాగుంటుందంటే ఆ పాట పాడింది సోను నిగమే. సో ఇతను ఒక సింగర్. ఆట విభాగంలో మహారాష్ట్ర రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం అనేది జరిగింది. సో ముసవీడు షేక్ హసన్ మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో ఇవి పద్మ అవార్డులు 2022. అందులో పద్మభూషణ్ ఎవరు పొందారు, పద్మ విభూషణ్ ఎవరు పొందారు, పద్మశ్రీ అవార్డు ఎవరు పొందారు, వారు పొందడానికి గల కారణాలు ఏంటివి, వారు ఎందులో గుర్తింపు పొందారు, వారు చేసిన సేవలు ఏంటివి, వారు ఏమైనా ప్రైజులు పొందారా, వారి యొక్క స్పెషాలిటీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం వారి గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతసేపు కష్టపడి మేము ఇంత నైట్ అయినా కానీ అంత సమాచారాన్ని సేకరించి దగ్గర ఇప్పుడు ఒక 30 గంట దాకా ఈ వీడియో రావచ్చు. సో నా యొక్క కష్టానికి మీరు ప్రతిఫలంగా చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే మళ్ళీ వీడియోని రిపీట్గా చూడండి. ఆ విధంగా చూస్తే నాకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అంటే అరే మనం కష్టపడ్డ దానికి మనకు ప్రతిఫలం అనేది మీరు చూడడం వల్ల దక్కుతుందని చెప్పేసి మాకు కూడా కొంచెం అనిపిస్తుంది, మనసుకు కొంచెం నిమ్మలం అనిపిస్తుంది. అరే గంట సేపు కష్టపడ్డా కానీ వాళ్ళు చూశారు, మనకు వారి యొక్క మెప్పు అనేది మనకు అందిందని చెప్పేసి మేము కొద్దిగా సంతృప్తి అనేది మాకు చెందుతుంది. సో ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఈ పద్మ అవార్డులు 2022కు సంబంధించినటువంటి ఈ వివరాలు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు, గుడ్ బై.